ప్రతి ఆటంకమును కరువు చేయు ఆత్మను, గలిబిలి కలవరం, సిద్ధపాటు లేని ఆత్మను, దిద్దుబాటు లేని ఆత్మను దేవుడు తీసివేసి తన బిడ్డలందరినీ ప్రభు సమకూర్చి ఆ పనుల్లో ఉన్న బిడ్డలందరినీ దేవుడు నడిపించినట్లు మనమందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. అందరూ స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం. గత కాలమంతా కాపాడిన దేవా నీకు స్తోత్రం. గత కాలమంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రం. మమ్మలను స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ సన్నిధిలోని మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె నింపుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని అయినా మీ రెక్కల నీడలో కాపాడుతున్నందుకు స్తోత్రం. మీ ప్రజలను, మీ బిడ్డలను మీ సన్నిధిలోనికి తీసుకొస్తున్న దేవా నీకే స్తుతి, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లిస్తున్నాం నాయనా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనాలు తండ్రి. నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రతి గలిబిలి, ప్రతి కలవరం, ప్రతి భయం, ప్రతి ఆటంకం, ప్రతి శోధన, ప్రతి రోగం, వేదన యేసు నామంలో తండ్రి మీరు కొట్టివేసే దేవుడు. ప్రతి వేదన కొట్టివేసే దేవుడు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. మీ దుఃఖ దినాలు సమాప్తమగునని సెలవిచ్చిన దేవుడా నీకే స్తుతులు, స్తోత్రములు. స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. ప్రతి నోట ప్రభు స్తుతి ఉండునట్లు ఆయన స్తుతించడం ద్వారా మనకు మంచిని, మేలును, దీవెనను, ఆశీర్వాదమును మనకి కలుగుచే దేవుడు, కృపచూపు దేవుడు, బలపరుచు దేవుడు, స్థిరపరుచు దేవుడు, నడిపించు దేవుడు. దేవుడు దేవుడు మన దేవుడు మన పక్షమున తన కార్యము చేస్తున్న దేవదేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, మహిమ తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రములు తండ్రి. స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం చెప్దాం. దేవా నీకే స్తోత్రం, స్తోత్రం నాయనా. ఈ మొదటి ఆదివారం ఈ 2026వ సంవత్సరంలో ప్రభా, ఈ 4వ తారీఖున ప్రభా మమ్మల్ని సమకూర్చావు. నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని సిద్ధపరిచావు. నీకు స్తోత్రం. మమ్మల్ని సన్నిధిలో నిలబెడుతున్నావు. నీకు స్తోత్రం. కుటుంబాలుగా తీసుకురండి దేవా. నీకు స్తోత్రం అయ్యా. భార్య బిడ్డలు అందరూ కుటుంబంలో తండ్రి నాయన ఈ 2026లో కలిసి ఉన్నట్టు సహాయం చేయి అయ్యా. నీ ప్రజలను తీసుకురండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం చెప్దాం. అందరూ స్తోత్రం. హల్లెలూయా అయ్యా. మీరే గత కాలం అంతా కాపాడం దేవా. నీకు స్తోత్రం నాయన అయ్యా. తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. పగలు రేయి కనిపాపాలే కాచిన దేవా నీకు స్తోత్రం. అమ్మ కాచిన దేవా నీకు స్తోత్రం. కాపాడిన దేవా నీకు స్తోత్రం. ఎన్నో కలత చెందిన కష్టకాలమందు మా కన తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం. కలుష్యము నాలో కానవచ్చిన కాదనక మమ్మల్ని కరుణించిన దేవా నీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలు. మమ్మల్ని కరుణించిన దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని కనికరించిన దేవా, కృప చూపిన దేవా నీకు స్తోత్రం. లోపములెన్నో దాగుండను దాతృత్వంతో మమ్మల్ని నడిపించిన దేవా స్తోత్రం. అవిధేయతలు ఆవరించిన దీవెనలు దయచేసిన దేవా నీకు స్తోత్రం. నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దామా, ప్రభుని మహిమ పరుద్దామా, ప్రభుని ఆరాధిద్దామా.
ప్రభుని పూజిద్దామా, ప్రభుని గణపరుద్దామా, ప్రభుని కొనియాడుదామా, ప్రభు నామాన్ని హెచ్చిద్దామా, ప్రభువుకే మహిమ చెల్లిద్దామా. ప్రభువుకి చెందవాలి సమస్త ఘనత మహిమ, దేవునికే చెల్లాలి. సమస్త ఘనత మహిమ ఆయనకి మాత్రమే చెల్లాలి. ఆయన ఒకడే పూజారకుడు, ఆయన ఒకడే స్తోత్రార్కుడు, ఆయన ఒకడే ఘనమైన దేవుడు, బలమైన దేవుడు, అద్భుతములు చేయి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడు. మనమందరం కలిసి ప్రభుని స్తుతిద్దామా, మనమందరం కలిసి దేవదేవుని ఆరాధన చేద్దామా, మనమందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకుందామా. ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. మమ్మల్ని సిద్ధపరచండి నాయన, స్థిరపరచండి, బలపరచండి నాయన, కృప చూపించండి నాయన, కనికరించండి స్వామి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. దేవా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం నాయన. యేసు నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం. యేసు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీ అపారమైన కృపను బట్టి కుమారుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మీరు చేర్చుకున్నందుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2026వ సంవత్సరంలోనికి సంవత్సరంలో జరుగుచుండగా మీ కార్యాలు నూతన పరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మొదటి ఆదివారంలోనికి మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు. ఇంకా అనేక మంది పిల్లలు ఆయా పనుల్లో ఉన్నారేమో, అయా నీ సన్నిధికి రావాలని వారికి జ్ఞాపకం చేయండి. నీ సన్నిధిలో నా ఆశీర్వాదాన్ని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. కష్టకాలంలో ఉన్నారో, కలతల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, బాధలు ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో నువ్వు చూచిన దేవుడవు. ఆ స్థితులన్నిటినీ మార్చగలిగిన నీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి కష్టకాలమున ప్రార్థిస్తే నీ వారి ప్రార్థనని కనికరించే దేవుడవు నాయన. వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్న వారందరినీ తీసుకురండి తండ్రి. వారందరికీ నెమ్మదిని, సమాధానమును మీరు ప్రసాదించండి నాయన. ఏదైనా కోరికను దీవించండి. పాటల ద్వారా మీరు మాతో ఉండండి, ఆరాధన ద్వారా మీరు మాతో ఉండండి, కీర్తనలో మీరు మాతో ఉండండి, అయ్యా సాక్ష్యాల్లో మీరు మాతో ఉండండి. విజ్ఞాపనలతో ప్రభావం నడిపించండి. నీ మాటల చేత మీరు మాకు ఇచ్చిన సంఘ వాగ్దానంతో మీరు మాట్లాడండి నైనా. మీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అదేవిధంగా ప్రభువా, మా ముందు నుంచి మీ శరీరాన్ని, రక్తాన్ని ప్రతి నెల మొదటి వారంలోనికి మేము సిద్ధపడి తీసుకుంటుండగా దీవించమని అడుగుతున్నాం నాయనా. నీ ప్రజలను తీసుకురండి. బలహీనతల్లో తడువు చేసి అమాయకంగా గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన నీ ప్రజలను తీసుకురండి. అజ్ఞానులుండ ప్రజలను తీసుకురండి నైనా. దారి తెలియక తిరిగే ప్రజలను తీసుకురండి నైనా. నీవంటే భయం లేని ప్రజలను తీసుకురండి. నీవు భయభక్తులు వారికి నేర్పించండి. నీ వాక్కు గ్రహింపు దయచేయండి. నీ ప్రజలతో మాట్లాడండి, నీ ప్రజలతో మాట్లాడండి, నీ పిల్లలతో మాట్లాడండి. ఎన్ని విన్నా, ఎన్ని చెప్పినా మార్పు లేని నీ బిడ్డలతో మాట్లాడండి. వారి విశ్వాసాన్ని బాగు చేయండి. వారిలో కఠినతను తీసివేయి స్వామి. నీవే మాట్లాడమని అయ్యా దిన కోడికను దీవించండి. మా కొరకు ఆహారం సిద్ధపరుస్తున్నా మీ బిడ్డలను దీవించండి. ఈ మొదటి వారంలో బిడ్డలు ముందుకు వచ్చారు ప్రభువా. ప్రతి మాసం ఒకరు ముందుకు వచ్చి చేస్తున్న ఈ బలారాధన కార్యక్రమాంతటిని దీవించమని, ఆశీర్వదించమని, మేమన్ని విధాలా సిద్ధపడి నీ సన్నిధిలో ఉండడానికి కృప దయచేయమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రం. పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకు స్తోత్రం అంటూ మనందరం కలిసి ఈ పాట పాడి ప్రభునామాన్ని మహింపరుద్దాం.
గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉందను దాతృత్వంతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన దేవా నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా
నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా.